ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుని యొక్క కృపలో మీరు ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమలో మీరు ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. దేవుని కనుదృష్టి మీ మీద ఉందని మీరు విశ్వసిస్తే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కనుదృష్టి మీ మీద ఉన్నది కాబట్టి ఈరోజు ఈ క్షణము ఈ గడియని మీరు చూడగలుగుతున్నారు. చాలామందికి లేని అవకాశము, కానీ దేవుని కనుదృష్టి మీ మీద ఉన్నది కనుకనే ఈరోజు దేవుడు ఆయనకు కిరీటముగా ఈ దినాన్ని నీకు అందించినాడు, నీకు పెట్టి ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. లేవీకాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నా వారై ఉంటున్నట్లు అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచుతున్నాయి. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించినాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, అందరిలో ఒక్కదానిగా, అందరిలో ఒక్కవారిగా దేవుడు నిన్ను నన్ను చూడట్లేదు, కానీ దేవుడు నిన్ను నన్ను సపరేట్ చేశాడు. హీ వాజ్ ఎలెక్టెడ్ అస్. దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఎలా ఏర్పరచుకుని ఉన్నాడు అని అంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పరచుకుని ఉన్నాడు. అన్య జనుల్లో నుండి చాలామందికి లేని యొక్క నిరీక్షణ మనకున్నదండి. ఎందుకంటే ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉన్నారు. దేవుడు అన్న యొక్క విశ్వాసము, అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియక, ఒకవేళ తెలిసినప్పటికీ రాలేక చాలామంది అసలు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారండి. కానీ దేవుడు మాత్రం మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు చేసిన పాపము శాపముగా మారి ఎన్నో కుటుంబాలని భయంకరంగా అది ఎఫెక్ట్ చేస్తూ ఉందండి. కొంతమందికి ఆరోగ్యాలు లేకుండా చేస్తుంది, కొంతమందికి ఇంకా వివిధ రకాలుగా ఆ శాపం అనేది వెంటాడుతుంది. కానీ మన తల్లిదండ్రులు చేసిన పాపము శాపముగా మారి అది నిన్ను నన్ను తరమకుండా దేవుడు ఏం చేశాడంటే, శాపముల నుండి, ఆ పాపముల నుండి నిన్ను విడిపించి సెపరేట్ చేశాడు, ఏర్పరచుకుని ఉన్నాడు, ఎలక్ట్ చేసుకున్నాడు. అలాంటి గొప్ప ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడండి. అందుకే చాలామందికి లేని యొక్క నిరీక్షణ అనేది ఈరోజు నీకు నాకు ఉన్నది. అది ఎంత గొప్ప నిరీక్షణ అంటే, దేవుడు కాపుదల మీ మీద ఉన్నది అన్న ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మనం సడన్గా ఏ ప్లేస్కైనా వెళ్ళినప్పటికీ, ఏదైనా ప్లేస్కి మనం వెళ్ళినా, ఏ పనైనా మనం ఆరంభించిన మనకు ఒక ఆశ ఉంటుంది ఏంటంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను చేసే ప్రతి పని సఫలమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళే ప్రతి ప్రయత్నంలో, నేను చేసే ప్రతి ప్రయాణంలో సురక్షితంగా తిరిగి రాగలను అన్న విశ్వాసంతో దేవుని మీద భారం వేసి, దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు, దేవుడు నన్ను అన్యజనుల నుండి పిలుచుకుని ఉన్నాడు, ఆయన పిలుపులో, ఆయన ఏర్పాట్లో నేను ఉన్నానన్న ఒకే ఒక్క విశ్వాసంతో మీరు ఎన్నో పనులు చేస్తున్నారు, ఎన్నో పనుల్లో విజయం సాధిస్తున్నారు. కానీ అన్యజనులకు లేదా నిరీక్షణ. అలాంటి విశ్వాసం లేకనే చాలామంది వెళ్ళిన వారు రిటర్న్ రాలేక ఎన్నో సడన్ యాక్సిడెంట్స్ చేత, సడన్ ఇన్సిడెంట్స్ చేత వాళ్ళు అలాగే కాలగర్భంలో కలిసిపోవడం అనేది జరుగుతుంది. అలాంటి యొక్క స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఉంచక చాలా చక్కటి కృపని దేవుడు ఉంచాడు. ఇలాంటి గొప్ప రక్షణ దేవుడు ఇవ్వడానికి నేను ఏర్పరచుకుని ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి సమస్తము నువ్వు దేవునికి లోబడితే సమస్తము ఆయన నీకు లోబర్చడానికి సమీపంగా ఉన్నాడు. ఇట్టి వాగ్దానము ప్రతి జీవితంలో అది నెరవేర్చబడునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు మమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నావు, అన్య జనుల నుండి మమ్మల్ని నువ్వు ప్రత్యేకించినావని తండ్రి. మమ్మల్ని నువ్వు ప్రేమించు. మాలో ఏ నీతి లేదు, మా స్వనీతి చేత నీ రక్షణను మేము పొందుకోలేము, కానీ కేవలం నీ కృప మాత్రమే తండ్రి. మా మీద నీవు చూపించిన కనికరము చేతనే ప్రభువా ఈరోజు ఇంత గొప్ప రక్షణ, ఈరోజు ఇంత గొప్ప స్థితి, ఈ రూపము మాకు మీరు అందించి ఉన్నారు ప్రభు. ఎంతో మందికి కూడా మీరు అందించి ఉన్నారు దేవా. నీ కనికరము, నీ కటాక్షము ప్రతి జీవితంలోనూ అలాగనే ఉండుటకు సహాయం చేయండి అయ్యా. నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలో మీరు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రతి ఒక్కరూ ఒక విశ్వాసం కలిగే దేవుని ఏర్పాట్లో దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడన్న విశ్వాసంతో తండ్రి దేవ, ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగించుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.